హాయ్ అండి, నేను మీ సరోజరాజ్ని. ఈరోజు మనం ములక్కాడ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి కూడా వేగాక ములక్కాడలను మనం చూపించిన విధంగా వంకాయ ముక్కలు తీసుకొని వేసేయండి. అందులో తర్వాత మగ్గబెట్టేయండి. పసుపు కూడా వేసి సాల్ట్ కూడా వేసేసుకొని మగ్గబెట్టేసుకోండి. తర్వాత 3 టమాటాలు తీసేసుకొని అవి పేస్ట్ చేసేసుకొని అవి కూడా కలిపేయండి. టమాటా బలంగా ముక్కలు కోసేస్తే ఈ కూరలో విడిగా కనిపించేస్తాయి, బాగోదు, గ్రేవీ కూడా రాదు. అందుకే పేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దాన్ని మునిగే వరకు నీళ్ళు వేసుకోండి. 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని దగ్గరికి అయ్యాక దించేసుకోండి. చూసారు కదా. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఉడికేటప్పుడు ఎల్లుల్లిపాయలు వేయండి, చాలా బాగుంటుందంట. దా స్మెల్ అంతా కర్రీకి పట్టుద్దంటండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, కూర చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి.